క్రోనోకార్పస్ చెట్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో కూడా ఒక చర్చనీయాంశమైన అంశంగా ముఖ్యమైన విషయంగా ఈ క్రోనోకార్పస్ చెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా ఈ క్రోనోకార్పస్ చెట్లను తీసేయాలి, దానివల్ల విషవాయువులు వెలువడతా ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. అయితే తాజాగా సీసీఎంబీ మాజీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మోహన్ రావు, ఆయన మన క్రోనోకార్పస్ చెట్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి విషవాయువులు వెలువడవు, వస్తున్నాయి అన్ని అపోహలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వారితో పాటే ప్రొఫెసర్ లక్ష్మణ్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. క్రోనోకార్పస్ చెట్ల మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అసలు నిజంగా క్రోనోకార్పస్ చెట్లు ప్రమాదమా, వాటి వల్ల మనుషులకి కావచ్చు, జంతువులకు కావచ్చు ఏమైనా హాని జరుగుతుందా, విషవాయువులు వెలువడుతూ ఉన్నాయా, భూగర్భ జలాల మీద ప్రభావం చూపిస్తుందా అనే విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం, మాట్లాడదాం. సార్ నమస్తే. నిజంగా అసలు క్రోనోకార్పస్ చెట్లు ప్రమాదమా, ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది? అంటే క్రోనోకార్పస్ మొక్క ఆఫ్రికా ఖండంలో మొదట ప్రారంభమై నీరు చాలా తక్కువగా ఉన్న సౌదీ అరేబియా లేక దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతాలకి విస్తరించి ఈరోజు ప్రపంచంలో దాదాపు 60-70 దేశాల్లో ఈ మొక్క కొనసాగుతూ ఉంది. ఈ మొక్క మిగతా మొక్కల కన్నా చాలా భిన్నమైనది. మిగతా మొక్కలు ఎంత కార్బన్ డైఆక్సైడ్ని సమాజం నుంచి తీసుకుంటుందో దానికన్నా ఎక్కువ తీసుకుంటుంది ఈ మొక్క. ఎక్కువ ఆక్సిజన్ని అందిస్తుంది. అంటే వాయు కాలుష్యాన్ని విపరీతంగా తగ్గించడానికి అత్యధికంగా ఉపయోగపడే మొక్క క్రోనోకార్పస్. ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్తో ₹125,00,000 వినియోగించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక పెద్ద ల్యాబ్ని డెవలప్ చేసి 10 రకాల మొక్కల్ని ఆ ల్యాబ్లో ఉంచి ఏ మొక్క ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఏ మొక్క ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది అనేది వారు పరిశోధించారు. ఆ పరిశోధనలో వచ్చిన సారాంశం ఏమిటంటే ఉన్న 10 మొక్కల్లో కల్లా అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అత్యధికంగా ఆక్సిజన్ విడుదల చేసే మొక్కగా వారు రుజువు చేశారు. వారు అందించిన ఈ సారాంశాన్ని ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. ఆయనకి అవార్డు కూడా ఇటీవల ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవం. ఇది పరిశోధన ద్వారా తెలిసిన వాస్తవం. కానీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వచ్చింది సార్? అంటే ఈ మొక్కలు విషవాయువులు వెలువడుతున్నాయి, ఒకవేళ మేకలు, జంతువులు ఏమైనా తిన్నా కూడా వాటి మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఒక ప్రచారం వచ్చింది. అది ఎందుకు అట్లా వచ్చిందంట? అంటే ప్రధానంగా భారతదేశంలో మనకి విద్యా మాఫియా, వైద్యం మాఫియా, మైనింగ్ మాఫియా, ఇట్లా రకరకాల మాఫియాలు ఉంటాయని అనుకుంటాం. కానీ ఎవరు ఊహించరు మొక్కల మాఫియా ఒకటి ఉందని. ఈ మొక్కల మాఫియా 1 కోటి మొక్కలు నాటామని చెప్తారు, కానీ 10 లక్షల మొక్కలే నాటుతారు. నాటిన వారం 10 రోజులకి ఆ 10 లక్షల మొక్కల 10,000 మొక్కలు అయిపోతాయి, చచ్చిపోతాయి. భ్రూణ హత్యలు జరుగుతాయి, శిశు హత్యలు జరుగుతాయి. చివరకు చూస్తే ఆ 1 కోటి మొక్కల్లో మిగిలేది 1,000-2,000 మొక్కలే మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఇట్లా గత 70 సంవత్సరాల నుంచి, అంటే గత 7 దశాబ్దాల నుంచి ఈ ప్రహాసనం కొనసాగుతూ ఉంది. కానీ క్రోనోకార్పస్ మొక్క వేసిన తర్వాత 100 మొక్కలు వేస్తే 100 మొక్కలు బతుకుతున్నాయి. బతకటమే కాకుండా వేగంగా పెరుగుతున్నాయి. వేగంగా పెరగటమే కాకుండా మిగతా మొక్కలతో పోల్చి చూస్తే అది చాలా గంభీరంగా, గొప్పగా కనపడుతూ ఉంది. అతి పచ్చగా కనపడుతుంది, సుందరంగా కనపడుతుంది. ధ్వని కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా పీల్చుకుంటుంది. డివైడర్ల మీద వేసిన మొక్కల వలన వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు ఆ లైటింగ్ డ్రైవర్ మీద పడకుండా కాపాడగలుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉండటం వలన ఆ మొక్కని అందరూ విపరీతంగా ప్రోత్సహించారు, ముందుకు తీసుకొచ్చారు. కొన్ని లక్షల మొక్కలు నాటారు. ఈరోజు ఈ మొక్కల మాఫియాకి వారు మొక్కలు నాటడానికి స్థలం లేదు. సిటీస్లో ఉండటం లేదు, రోడ్డు పక్కన ఉండటం లేదు, డివైడర్ పక్కన ఉండటం లేదు. అందువలన వాళ్ళు కొన్ని వాట్సాప్ ఛానల్ని, కొన్ని యూట్యూబ్ ఛానల్ని రకరకాలుగా ఉపయోగించి రకరకాల వ్యక్తులతో ఈ విష ప్రచారం చేశారు. అంటే మీరు గమనిస్తే ఆ యూట్యూబ్ ఛానల్లో జరుగుతున్న విష ప్రచారంలో యాంకర్ తప్పితే ప్రముఖ సైంటిస్టులు కానీ, ప్రముఖ బాటనీ ప్రొఫెసర్స్ కానీ, ప్రముఖ డాక్టర్లు కానీ వీరెవరూ అందులో వచ్చి నేరుగా ఈ పరిస్థితి ఉందని చెప్పటం లేదు.
ఎక్కడో అరుదుగా ఒకరిద్దరు స్థానిక డాక్టర్లు మాట్లాడారు, కానీ స్థానిక డాక్టర్లు కూడా ఏం మాట్లాడారు, ఈ కోనోకార్పస్ మొక్క నుంచి వచ్చే పువ్వులు, ఆ బొప్పిడి గాలిలోకి వచ్చి అది పీలిస్తే కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది, కొంత ఆస్మా వచ్చే అవకాశం ఉంది, ఆస్మా ఎలర్జీ ఉన్న వాళ్ళకి ప్రభావం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది డాక్టర్ సిహెచ్ మోహన్ రావు గారు, సిసిఎంబి అనేది చాలా ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, హైదరాబాద్లో చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్లో ఒకటి. దానికి డైరెక్టర్గా పనిచేసిన ఆయన ఏం చెప్తున్నాడంటే, పువ్వులు ఉన్న ప్రతి మొక్క, బొప్పిడిని విడుదల చేసే ప్రతి మొక్క తప్పనిసరిగా దాని ప్రభావం ఆస్మా పేషెంట్ల మీద లేదా ఎలర్జీ వచ్చే వాళ్ళ మీద ఉంటుంది. ఈ కోనోకార్పస్ మొక్క మాత్రమే కాదు, అది మందార కావచ్చు, ఇంకా రకరకాల పూల మొక్కలు కావచ్చు, ఏవైనా ఆ ప్రభావం ఉంటుంది, కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఇది బూసుగా చూపించి దీని మీద పెట్టవాలదు, ఇది భూగర్భంలో నీళ్ళని తాగేస్తుంది. సౌదీ అరేబియాలో, దుబాయ్లో భూగర్భంలో నీళ్లు ఉన్నాయా? ఎడారి, ఇసుక ప్రాంతం, కానీ విపరీతంగా పెరుగుతూ ఉంది. పిట్ట ఇప్పుడు వాలుద్ది ఒక మొక్క మీద 2 కారణాలతో వాలుద్ది. ఒకటి, గుడ్లు పెట్టుకునే అవకాశం, అక్కడ పక్షి గూడు కట్టుకొని గూడు కట్టుకునే అవకాశం ఉంటే, ఆ గూడులో గుడ్లు పెట్టుకునే అవకాశం ఉంటే అక్కడ దానికోసం వస్తుంది. లేదా మంచి పండ్లు ఉంటాయి, అది మామిడి కావచ్చు, జామ, సపోటా ఇట్లాంటి పండ్ల మొక్క అయితే ఆ పండ్లు తినడానికి వస్తాయి. ఈ మొక్క ఏంటంటే ఇది గుబురుగా పెరుగుతూ గూళ్ళు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉండే మొక్క ఇది. దీని పండ్లు తినే అవకాశం ఉండే పండ్లు కాదు. ఆ పండ్లు బాగా ఎండి రాలి కింద పడితే దాని ద్వారా మొక్క పెరిగే పరిస్థితి కూడా కాదు ఇది. దాని కొమ్మ నాటితే అది మొక్కగా మారిపోద్ది. సో ఇలాంటి మొక్కని విషప్రచారం పదే పదే రకరకాల ఛానల్స్లో, రకరకాల యూట్యూబ్లో, రకరకాల వాట్సాప్ల్లో ఒక పద్ధతి ప్రకారం చేసి దీన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. అంటే మీరు ఒక మాట అన్నారు, అంటే ఒక విష ప్రచారం చేస్తున్నారు, కొంతమంది కావాలని చెప్పేసి వాళ్ళు మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, అందుకే ఈ మొక్కలు తొలగించి అక్కడ వాళ్ళు అనుకునే మొక్కలు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా. అంటే రాజకీయ కోణం ఉందా సార్ ఇప్పుడు కోనోకార్పస్ చెట్ల మీద ఈ జరిగే ప్రచారంలో? రాజకీయ కోణం దాని వెనకాల ఉందంటారా? అంటే రాజకీయ కోణం ఒక యాంగిల్లో ఉంది. అది ఏం యాంగిల్ అంటే, విదేశీ మొక్క ఇది, మన దేశ మొక్క కాదు, స్వదేశీ మొక్క కాదు, కాబట్టి దీన్ని ప్రోత్సహించొద్దని. భారతదేశంలో ఉన్న మొక్కల్లో, భారతదేశంలో ఉన్న పండ్ల మొక్కల్లో, కూరగాయల మొక్కల్లో, ఆకుకూరల్లో రకరకాలు చూస్తే 50% మొక్కలు వివిధ దేశాల నుంచి వచ్చినవే. మన టమాటా విదేశం నుంచి వచ్చింది, మిర్చి విదేశం నుంచి వచ్చింది, పొగాకు విదేశం నుంచి వచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే సగం మొక్కలు విదేశాల నుంచి వచ్చినాయి. ఈరోజు ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామంగా మారిపోయిన తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ అయ్యి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ అయ్యి, రకరకాలుగా ఏఐ లాంటివి వస్తున్న ఈ సమయంలో అది పలానా దేశం నుంచి వచ్చింది కాబట్టి, పలానా ముస్లిం కంట్రీస్లో ప్రోత్సహించారు కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఉంచకూడదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అది సత్యానికి నిలబడే పరిస్థితి కాదు. అంటే ఆ క్రోనోకార్పస్ చెట్లే కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఏమైనా ఉన్నాయి అట్లా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పీల్చుకునే చెట్లు కావచ్చు, వేగంగా పెరిగే చెట్లు కావచ్చు, కాలుష్యాన్ని మీద ప్రభావం చూపించి కాలుష్యాన్ని తగ్గించేలా ఉండే చెట్లు కావచ్చు. క్రోనోకార్పస్ వివాదాస్పదం అయింది కాబట్టి అలాంటి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చెట్లు మన దగ్గర ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు 10 రకాల ప్రత్యామ్నాయ చెట్లని ఒక చోట ఉంచి ఒక పెద్ద ల్యాబ్ తయారు చేసి, ఆ ల్యాబ్లోకి కార్బన్ డైఆక్సైడ్ని ప్రతి మొక్కకి పంపించి ఏది ఎక్కువ పీల్చుకుంటుంది, ఏది ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది అనేది వారు 5-6 సంవత్సరాల పాటు పరిశోధనలు చేస్తే వారి పరిశోధనలో తేలిన అంశం అత్యధికంగా పీల్చుకునేది కోనోకార్పస్ అని. మిగతా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి వేప ఉందనుకోండి, వేప కూడా మంచి మొక్క. రావి చెట్టు ఎక్కువ రావి, మర్రి, చింత, కానీ ఇవన్నీ విస్తరిస్తాయి. ఇప్పుడు ఒక హైవే మీద పెడితే, ఒక రోడ్డు పక్కన పెడితే, ఒక డివైడర్లో పెడితే వాటి యొక్క కొమ్మలు అటు ఇటు చాలా విస్తరిస్తాయి. అది అక్కడ సూట్ కాదు, ఎక్కువ ప్లేస్ తీసుకుంటుంది, అది ట్రాఫిక్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే ఈ మొక్క అనుకోండి, ఇది ఒక కోన్లాగా ఇలా పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మార్చుకోవచ్చు. మీరు బెంగళూరులో ఇంటర్నేషనల్ స్కూల్స్ చూస్తే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ మొక్కే ఉంది. రాజస్థాన్లో ఉదయపూర్ అనే ప్రాంతంలో, ఆ టౌన్లో ఒక ఇంటర్నేషనల్ రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ అంతా ఈ మొక్కలతోనే
ఆ, నిండుంది. ఓకే. అంటే దాని ముఖద్వారాన్ని ఈ మొక్కలతో డెవలప్ చేశారు, సుందరీకరణలాగా. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళంతా ఈ మొక్కలతో చేశారు. ఇలా చాలా, అంటే ఈ మొక్కకున్న ప్రత్యేకత ఏంటంటే దాన్ని మధ్య కట్ చేసిన మళ్ళీ ఒక వారం రోజులకి ఆ, మళ్ళీ చిగురించి మళ్ళా డెవలప్ అవుతుంది. కింద కట్ చేసిన మళ్ళా అభివృద్ధి అవుతుంది. ఏ షేప్కి కావాలంటే ఆ షేప్కి మార్చుకోవచ్చు. నేను ఇటీవల ఇక్కడ ఒక రిసార్ట్కి వెళ్ళాను, ఒక మ్యారేజ్కి. అక్కడ అంతే, ఆ రిసార్ట్ మొత్తం ఈ మొక్కలతోనే ఉన్నాయి. ఓకే. కానీ భయం, ప్రజల్లో ఒక భయాన్ని కల్పించారు. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే ఆ ఇంటి ముందు ఈ మొక్క కనపడితే, ఏంటి మీరు చూడలేదా టీవీల్లో, ఈ మొక్క రాక్షసి మొక్క అంట, విషవాయువులను వదులుద్దంట. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయం భయం ఏర్పడుద్ది కదా. సో అంటే మీరు చెప్పేదాన్ని చూస్తే విషవాయువు అంటే విషవాయువు కాదు, ఆక్సిజనే వదులుతుంది, ఎక్కువ ఆక్సిజన్ వదులుతుంది, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది, చేస్తున్నదంతా విష ప్రచారం అని చెప్పేసి మీరు. ప్రపంచంలో ఉన్న ప్రతి మొక్క, నువ్వు ఏ మొక్క తీసుకున్నా దాని యొక్క సహజ లక్షణం పగలు సూర్యరశ్మి ఉన్నంత కాలం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ ఉంటుంది, దాన్ని ఆహారంగా మార్చుకుంటుంది, ఆక్సిజన్ వదులుద్ది. సాయంత్రం అయితే, రాత్రిపూట సూర్యరశ్మి ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ పగలు జరిగినట్టుగా జరిగే అవకాశం లేదు కాబట్టి ఆ సమయంలో ప్రతి మొక్క కూడా ఆక్సిజన్ కొంత పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కొంత వదులుద్ది. అది తక్కువ స్థాయిలో. పగలు ఎక్కువ సూర్యరశ్మి ఉంటుంది కాబట్టి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. ఈ కోనోకార్పస్ మొక్క ఈ డివైడర్ల మధ్య వేయటం, రోడ్డు పక్కన వేయటం వలన ఈ ట్రాఫిక్లో వాహనాలు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, కార్లు విపరీతంగా పోతున్నాయి కాబట్టి అవి విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. ఆ రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని ఈ మొక్కలు తీసుకోవడం ద్వారా ఇవి చాలా వేగంగా పెరుగుతున్నాయి, చాలా బలంగా పెరుగుతున్నాయి, చాలా అందంగా పెరుగుతున్నాయి, చాలా సుందరంగా ఉంటున్నాయి. ఇలాంటి మొక్కని ఒక పిచ్చి కుక్కగా మార్చి, ఆ పిచ్చి కుక్కని ఎలా అయితే అందరూ కలిసి తల ఒక రాయి వేసి చంపుతారో అలా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న శాస్త్రజ్ఞులు కానీ, పర్యావరణవేత్తలు కానీ, వృక్షశాస్త్ర ప్రొఫెసర్లు కానీ ఇక మీదట సహించరు. తప్పనిసరిగా ఎక్కడన్నా ఒక మొక్క కట్ చేస్తుంటే అది వీడియో తీసి, ఫోటోలు తీసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో న్యాయస్థానం యొక్క తలుపుని తడతాం. సుప్రీంకోర్టు ఇటీవల చాలా మంచి తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తి 450 చెట్లను నరికాడు, అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక చెట్టును నరకటం అంటే ఒక మనిషిని నరికినట్టు, ఒక చెట్టును నరికినందుకు ₹1,00,000 పెనాల్టీ వేస్తున్నాను, 450 చెట్లకి 450 లక్షల పెనాల్టీ కట్టాలి, ₹1 కూడా తగ్గించేది లేదని స్పష్టంగా తెలియజేసింది. లేదా జైలుకి వెళ్ళని చెప్పి. అదేవిధంగా ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడున్న చెట్లను నరకటం, అక్కడున్న జంతువుల్ని పారదోలటం, దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకుని ఆ భూమి ఎవరిదో నాకు తెలియదు, అది ప్రభుత్వంది కావచ్చు, ప్రైవేట్ది కావచ్చు, ఇంకోటిది కావచ్చు, కానీ చెట్లు నరకటం మాత్రం వాస్తవం. చెట్లు నరకని ఎలా నరికారు, ఏ రకంగా నరికారు, ఏ అనుమతి తీసుకొని నరికారు, ఏ అధికారి అనుమతి ఇచ్చాడు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ ఆ మొక్కలన్నింటినీ మళ్ళీ అక్కడ రీస్టోర్ చేయాలని చెప్పని తీర్పిచ్చింది. సో ఒక పర్యావరణ ప్రేమికుడిగా, ఒక ప్రొఫెసర్గా ఈ క్రోనోకార్పస్ చెట్టు గురించి ఫైనల్గా మీరు ఒక 2 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కోనోకార్పస్ మొక్క ప్రపంచంలో ఉన్న మొక్కలన్నింటిలో కల్లా అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అత్యధికంగా ఆక్సిజన్ ఇచ్చే మొక్క. ఈ మొక్కను కాపాడుకోవటం అంటే పర్యావరణాన్ని కాపాడుకోవటం. ఈ మొక్కను కాపాడుకోవటం అంటే వాయు కాలుష్యాన్ని, ధ్వని కాలుష్యాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ మొక్కని రక్షించుకోవటం వృక్ష ప్రేమికుల అందరి యొక్క కర్తవ్యంగా భావిస్తున్నాను. దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. గడ్డం ప్రసాద్ గారు ఈ శాసనసభ స్పీకర్గా చాలా మంచి వ్యక్తిగా పేరుంది. వారు అనేక మంది ఇచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ చైర్లో శాసనసభ అధిపతిగా ఆ చైర్లో ఉండి దీని మీద ఒక పెట్టవాలదు, ఇది ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుందనే ఒక అవాస్తవాన్ని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. వారు పునరాలోచించుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మంచి సైంటిస్టులతో, మంచి బాటనీ ప్రొఫెసర్స్తో, మంచి డాక్టర్లతో ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ యొక్క నివేదిక తెచ్చుకోండి, ప్రపంచ అనుభవాలు చూడండి, ఈ మొక్క బలంగా ఉన్న అనేక దేశాల్లో అక్కడున్న పరిస్థితిని గమనించండి. ఈ మొక్క పూర్తిగా, ఉదాహరణకి బెంగళూరులో ఇంటర్నేషనల్ స్కూల్స్ మొత్తం ఆవరణలో ఇదే మొక్క ఉంది. అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితి గమనించండి. వారికి ఎవరైనా ఎలర్జీ వచ్చిందా, దీనివల్ల ఏం పరిస్థితి వచ్చిందో చూడండి. ఒక గ్రామంలో విపరీతంగా కోనోకార్పస్ ఉంది, ఒక గ్రామంలో కోనోకార్పస్ లేని గ్రామం ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేయండి.
కోనోకార్పస్ లేని గ్రామంలో ఆస్మా లాంటివి ఎలర్జీ లాంటి ప్రజలకు లేకుండా ఉండి ఇక్కడ మాత్రమే వచ్చుంటే అది మనం ఆలోచించాలి. కానీ ఎలాంటి పరిశోధనలో కూడా దీని యొక్క లోపాలు గణనీయంగా ఉందనేది కనపట్టలేదు. కానీ ఒక లోపం ఇందాక చెప్పాను నేను, బొప్పిడి అనేది గాలిలోకి వస్తే అది కొంతమందికి ప్రభావితం కలిగిస్తుంది. అది ఈ మొక్క వల్లనే కాదు, ఇలాంటి 100 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ 100 రకాల మొక్కల వలన ఆ ప్రభావం ఉంటుంది. దానికోసం మనం వాటిని నరకనక్కర్లేదు. వాటిని మనం జాగ్రత్తగా ఎక్కడ వేసుకోవాలనో. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ మొక్క భూమిలోకి వెళ్ళిపోయి భూమిలో ఉన్న కింద ఉన్న పైప్ లైన్ అన్నింటినీ పగలగొట్టుద్దని. పైప్ లైన్ పైన ఏ మొక్క వేసినా అదే పరిస్థితి వస్తుంది. అది నువ్వు మామిడి మొక్క వేసి, జామ మొక్క వేయి, లేకపోతే వేప మొక్క వేయి, చింత మొక్క వేయి, ఏ మొక్క వేసినా దాని కింద పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ని పగలగొట్టే అవకాశం ఉంటుంది. ఒక గోడ పక్కన ప్రహరీ గోడ ఆనుకొని మొక్క వేస్తే తప్పనిసరిగా ప్రహరీ గోడ కొంత బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మొక్కను ఎక్కడ వేసుకోవాలి అనేది కూడా మనం గమనించాలి. కోనోకార్పస్ యొక్క అంత అందమైన మొక్క, ఇంత పచ్చదనంతో కూడిన మొక్క, ఎండాకాలం విపరీతమైన ఎండ ఉన్న పరిస్థితిలో కూడా ఈ మొక్క అందంగా కనపడుతుంది. వాయు కాలుష్యం తగ్గాలంటే కార్బన్ డైఆక్సైడ్ లేకుండా ఉండాలి, తగ్గించాలి. కానీ మన దేశంలో పరిస్థితి ఏంటంటే ప్రతి మనిషికి 28 మొక్కలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలో సగటున ప్రతి మనిషికి 420 మొక్కలు ఉన్నాయి. అమెరికాలో 470 మొక్కలు ఉన్నాయి. బ్రెజిల్లో 500 మొక్కలు ఉన్నాయి. ఇండియాలో మాత్రం 28 మొక్కలు ఉన్నాయి. ఈ 28 మొక్కలను కూడా పెంచుకోకుండా మూఢనమ్మకాలతో ఇంటి ముందు ఈ మొక్క ఉండకూడదు, ఇంటి వెనక ఈ మొక్క ఉండకూడదు, ఈ కోనోకార్పస్ ఏదో చేస్తుంది, ఇది దయ్యం మొక్క, ఇది రాక్షస మొక్క, రకరకాల పేర్లతో ఉన్న మొక్కలు కూడా కట్ చేస్తే ఇంకేం మిగులుతాయి? గుంటూరు నగరంలో సుమారు 50,000 మొక్కలు ఈ డివైడర్స్ మధ్య ఉన్నాయి. 50,000 మొక్కలు, 2-3 అడుగులు ఉన్న డివైడర్ అది. కానీ డివైడర్ చిన్న క్రాక్ కూడా ఇవ్వలేదు. డివైడర్ కింద ఎంత నీరు ఉంటుంది? నీరు పెద్ద ఉండదు. లేకపోయినా అది బతుకుతుంది, బ్రహ్మాండంగా అందంగా బతుకుతుంది. దాన్ని ఒక షేప్లో తీసుకొస్తే అది గ్లోబ్ లాగా ఉంటుంది, కోన్ లాగా ఉంటుంది, రకరకాల అందంగా ఉంటుంది. 100 మొక్కలు వరుసగా వేస్తే 100 మొక్కలు బతుకుతున్నాయి. కాబట్టి చూస్తానికి చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మొక్కని రక్షించుకుందాం, బతికించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. రైట్. అంటే క్రోనోకార్పస్ మొక్కల మీద జరుగుతున్న ప్రచారం వెనుకాల రాజకీయ కోణం ఉంది. కావాలని చెప్పేసి ఈ క్రోనోకార్పస్ మొక్కల మీద ఇట్లా వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వేరే దేశాల నుంచి, అరబ్ దేశాల నుంచి, ముస్లిం దేశాల నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మొక్కలు పెంచొద్దు, వాటిని తీసేసి వేరే మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి కొంత ప్రచారం జరుగుతూ ఉంది. చాలా ఉపయోగకరమైన మొక్క, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది, తక్కువ నీరు తీసుకుంటుంది. సమాజానికి, ప్రకృతికి, పర్యావరణానికి క్రోనోకార్పస్ మొక్కల వల్ల ఎలాంటి కీడు లేదని చెప్పేసి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఆజాద్తో ప్రవీణ్, తొలివేలు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.